ఉరవపాడు బర్డ్ శాంక్చురీ దాదాపు 9 అడుగులు 8 అడుగులు ఉండాల్సింది అది 5 అడుగులకు వచ్చింది అనేది. అలాగే గుంటూరులో ఈ కాలువల్లో పూడికలు కానీ ఇవి ప్రత్యేకించి నేను ఈ ఫస్ట్ గుంటూరుని మోడల్గా తీసుకొని ఈ దసరా తర్వాతే నేను ప్రత్యక్షంగా నేను వెళ్తాను ఇది ఎందుకంటే ఇది ఆల్రెడీ మేము గత కొద్ది రోజులుగా డిస్కస్ చేసి, ఎందుకంటే అపాయింట్మెంట్స్ కొంచెం లేట్ అయినాయి అందరికి. ఎందుకంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇస్ వెరీ లిమిటెడ్ ఉంది, మనకి చాలా మంది ఇంకా హైర్ చేయాల్సి ఉంది. గత ప్రభుత్వం కూడా నియమించాల్సిన సభ్యులను నియమించలేదు, కావాల్సిన సిబ్బందిని నియమించలేదు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇస్ రియల్. నేను ప్రాక్టికల్గా గౌరవ శాసనసభ్యులు బొన్న ఉమామహేశ్వర గారు చెప్పిన దానికంటే వారికంటే ముందే నేను చాలా లోతుగా దీని మీద అధ్యయనం చేశాను అధ్యక్ష. చేసినప్పుడు ఒక షార్టేజ్ ఏముందంటే ఎంప్లాయీ షార్టేజ్ చాలా ఉంది. ఎంప్లాయ్మెంట్ చాలా మంది ఒక ఎంప్లాయ్మెంట్ ఇంత కావాలంటే దాంట్లో దాదాపు ఒక 2/3 లేదు అధ్యక్ష. వాళ్ళు ఉన్న డిమాండ్కి పెరుగుతున్న గ్రోత్కి దాని తగ్గ మానిటరింగ్ చేయడానికి లేరు మనుషులు. అలాగే దీంట్లో అవకతవకలు ఉన్నాయా అంటే గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టుగా ఫస్ట్ పనిచేయాల్సిన ఎవరు అధ్యక్ష? అర్బన్ బాడీస్ పనిచేయాలి, మున్సిపాలిటీస్ పనిచేయాలి. ఎవ్రీథింగ్ యూ కెనాట్ కంప్లీట్లీ డైరెక్ట్లీ కోరిలేట్ విత్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. అలాగే వారిది నేను ఆయన సరిదిద్దుకోవాలో లేదంటే నాకు తెలియదు, కానీ ఒక మాట అయితే చెప్పదలుచుకున్నాను. ఇది అందుబాటులో ఉండరు, ఇవన్నీ తప్పు. రాగానే మనకి చైర్మన్ గారికి కూడా చెప్పాను, ఫస్ట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఓపెన్ చేయమని. అదొక వాస్తవం ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సామాన్య మనిషికి సంబంధం ఓన్లీ ఇండస్ట్రియల్ కనెక్టెడ్ అనుకుంటాను. ఇది ఫస్ట్ టైం కృష్ణయ్య గారు వచ్చాక వారికి తెలియజేసిన హీ హ్యాస్ ఓపెన్ ఇట్. ఎవరైనా సరే ఎనీ ఆఫీస్కి వెళ్ళిపోయి మీరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీస్కి వెళ్తే మీకు అది ఓపెన్గా ఉంటుంది. దానికి నేను బాధ్యత తీసుకున్న తర్వాత మొట్టమొదటి చేసిన అధ్యక్ష. కాకపోతే దీని మీద అవగాహన కల్పించాలి, అసలు వెళ్తే కొంత సమాధానం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఇస్ ఎక్స్టెన్సివ్ ఎంప్లాయ్మెంట్ షార్టేజ్ ఉంది, దానికి అదొక మేజర్ సమస్య. అలాగే వారు లేవనెత్తింది ఇంకొకటి రామ్కి సంస్థ మీద, వారికి షోకాస్ నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది, యాక్షన్ తీసుకోవడం జరిగింది. అలాగే చాలా వ్యర్థాలు వదిలేస్తున్నారు ఇవన్నీ. అంటే ఒక ప్రాబ్లం ఏముందంటే ఏదన్నా సరే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి అంటే ఎన్ని ఇండస్ట్రీస్ మూతపడిపోతే మనకు తెలియదు అధ్యక్ష. ఇప్పుడు మీకు ఇందాక నేను ఎందుకు ప్రస్తావించానంటే ఉదాహరణకి ఫ్లెక్సీస్. ఇప్పుడు ఫ్లెక్సీలని వెంటనే మనందరికీ తెలుసు, ఫ్లెక్సీస్ మైక్రో లెవెల్ డిస్ట్రిబ్యూట్ అయిపోయి భూమిలోకి ఇంకిపోతున్నాయి, నీళ్లలోకి వెళ్ళిపోతున్నాయి, గాల్లో కలిసిపోతున్నాయి, ఆ తిరిగి తల్లి గర్భంలోకి వెళ్ళిపోతుంది, ఇవన్నీ తెలుసు. కానీ ఏదైనా వెంటనే బ్యాన్ చేద్దామంటే ఇట్ హస్ బికమ్ ఎన్ ఎంప్లాయ్మెంట్ సోర్స్ ఫర్ మెనీ పీపుల్. కొన్ని కుటుంబాలు రోడ్డు మీద పడిపోతాయి. సో దీనికి ఏం చేయాలి? దీనికి చాలా సహజ క్రమంలో తీసుకురావాలి, ఒక మార్పు పట్టుకురావాలి. చాలా సహజ క్రమంలో కొంత అవగాహన కల్పించాలి, వారికి కొంత తెలియజేయాలి. సడన్ గా మెషిన్ పెట్టాల్సిన ప్లాస్టిక్ పెట్టే చోట బయోడిగ్రేడబుల్ మెటీరియల్ పెట్టాలంటే దానికి ఆ పర్టికులర్ ప్రింటింగ్ మెషిన్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తే కలర్స్ అంత సాచురేషన్ ఉంటుందా లేదా, ఇవన్నీ కూడా ఆలోచించాలి అధ్యక్ష. నా ఉద్దేశం ఏంటంటే ఒక ప్లాస్టిక్ చిన్నపాటి ఫ్లెక్సీకే మనం ఇంత ఆలోచిస్తున్నప్పుడు కెన్ ఇమాజిన్ ద మ్యాగ్నానిమిటీ టు అప్లై ద రియల్ ట్రూ పొల్యూషన్ నార్మ్స్ టు ఎవ్రీ ఇండస్ట్రీ. ప్రపంచం మొత్తం మీద ఇది ఒక భారతదేశం లేదు, ప్రపంచం మొత్తం మీద ఐఎమ్ వెరీ డీప్ కమిటెడ్ ఎన్వైరన్మెంటలిస్ట్ అధ్యక్ష. నేను రియల్ లైఫ్లో వాడటానికి మనం ఆలోచిస్తాను. కానీ ప్రాక్టికల్గా మనం చూసేటప్పటికి ఇప్పుడు ఏ పరిశ్రమ అయినా సరే పొల్యూషన్ లేకుండా ఏ పరిశ్రమ లేదు, ఒకటి లేదు. కాకపోతే ఏమవుతుంది, అప్లై చేయాలి ఒక రూల్. అంటే ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మీకు రెగ్యులేటరీ బాడీగా ఉండాలి తప్ప మీరు ఎన్ఫోర్స్మెంట్ బాడీగా నిజంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంటే అది ఏ రకమైన ఒక అస్తిత్వానికి దారి ఒక స్థిమితం లేకుండా ఎలా వెళ్ళిపోతుందని ఒక భయం ఉంది అందరికీ, ఇంక్లూడింగ్ గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఉంది. ఇది వారి దృష్టికి నేను ప్రత్యేకంగా తెలియజేశాను. సో అది ఒక నామ్లు అదొక పరిగణలోకి తీసుకున్నాం అధ్యక్ష. అలాగే వీఆర్ వెరీ కమిటెడ్ ఫర్ ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు, ఎంటైర్ మన భారతదేశానికి సంబంధించి కానీ ప్రపంచానికి సంబంధించి మన అందరి బాధ్యత ఇది మనందరి బాధ్యత. అలాగే పారిశ్రామికవేత్తల బాధ్యత కూడా ఉంది. కొన్నిసార్లు నదుల్లో కాలుష్యాలు వదిలేస్తానంటారు, జరుగుతూ ఉన్నాయి కొన్ని చోట్ల. ఉదాహరణకి మనకి డెల్టా పేపర్ మిల్స్, మనకి భీమవరం డెల్టా పేపర్ మిల్స్ మొత్తం అసలు కూర్చోబెట్టి ఒక బలమైన పంట కాలం నాశనం అయిపోయినాయి. అది మీ దృష్టిలో ఉంటుంది, మీకు తెలుసా?
కానీ ఇప్పుడు తను తీసేద్దామంటే ఇప్పుడు దీన్ని ఎలా శిక్షిస్తారు దీన్ని చెప్పండి. దీనికి కొంత ఒక విస్తృతం నేను మొన్న ఎందుకు నేను ఒక వేగ్గా అడగలేదు అధ్యక్ష. నేను ఎందుకు ఒక రోజు ప్రత్యేకించి దీని మీద మీరు చర్చ పెట్టాలి ఎందుకన్నానంటే ఇలాంటి గౌరవ సభ్యులు లేవనెత్తింది ఒక దాన్ని ఖచ్చితంగా పరిశీలించాల్సిన అంశం. కానీ మీరు ఇంటెన్షన్ షుడ్ బి నోబుల్ అండ్ ప్యూర్. మీరు ఇంటెన్షన్ డోంట్ టార్గెట్ ఓన్లీ ఈ అయోధ్య రామ్కి ఏమవుతుంటే ఒక పరిశ్రమ చేస్తే మళ్ళీ గత ప్రభుత్వంలో అయిపోతాం. ముఖ్యమంత్రి గారి ఇంటెన్షన్ కూడా అది కాదు. ఇప్పుడు ఈ వేరే పార్టీల నుంచి రూలింగ్ పార్టీలోకి వచ్చారు వీళ్ళందరినీ తీసుకున్నప్పుడు కంటిన్యూస్ వాళ్ళ సైడ్ తీసుకున్నారో మనకు తెలియదు. కానీ వాళ్ళు గతంలో పనిచేశారు కదా ఆ ఇంటెన్షన్తో చేస్తే మటుకు అది ఈ ప్రభుత్వానికి అది రైట్ కాదు. అది వీఆర్ కమిటెడ్ ఫర్ ఇట్. అట్ ద సేమ్ టైమ్ వీఆర్ హియర్ టు మేక్ షూర్ certain పాజిటివ్ చేంజెస్ has to take place. But how do we take it forward? ఇది ఒక విస్తృత స్థాయి చర్చ జరిగితే తప్ప గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద నిర్ణయం తీసుకోవాలంటే గౌరవ సభ్యులందరూ కూడా దీంట్లో పాల్గొని ఈ నిర్ణయం తీసుకుంటే ఈ పాలసీ చేంజ్ చేస్తే ఇంప్లిమెంట్ చేస్తే ఒక పాలసీని ఇంప్లిమెంట్ చేయాలో ఏమేమి ఉంటాయి కళ్ళ ముందు మనకి ఈ రోజుకి వివేకానంద గారి కేసులో మర్డర్ జరిగిందని తెలుసు, మనం ఇంకా చేయలేకపోతున్నాం దాన్ని. ఇవన్నీ అందుకని దీన్ని అంటే నా ఉద్దేశంలో అపీల్ టు యూ గౌరవ శాసనసభ్యుల్ని నేను ఒకటే కోరేది ఏంటంటే బొండమ్మ గారిని ఖచ్చితంగా ఇట్ విల్ బి టేకెన్, ఇట్ విల్ బి కన్సిడర్డ్ అండ్ దిస్ ఇస్ మై కమిట్మెంట్ టు యూ ఆల్. ఈ సభకి మీ ద్వారా నేను కమిట్మెంట్ ఇస్తాను. పర్యావరణాన్ని చాలా చాలా ప్రథమ బాధ్యతగా మేము తీసుకున్నాం అధ్యక్ష. కాకపోతే దీనికి ఏంటంటే ఫండింగ్ ఇవన్నీ ఉన్నాయి. మీ ఫండింగ్ దాటి కూడా చెప్తున్నాం అధ్యక్ష. ఇది ఒక మీరు ఎమోషనల్ కమిట్మెంట్ అనుకోండి, దీన్ని ఒక గుండె లోతుల నుంచి వచ్చిన ఒక స్ఫూర్తితో చెప్తున్నా ఏదన్నా అనుకోండి. ఈరోజు మనకి నిజంగా పర్యావరణాన్ని పరిరక్షించాలంటే అంత నిధులు కూడా లేవు మనకి. ప్రజలు తినేసి అక్కడ వేసేస్తున్నారు ప్లాస్టిక్. దీనికి చంద్రబాబు గారిని మేము వెళ్ళి కూర్చోబెట్టి రోజు తీయలేం అధ్యక్ష. దీనికి దర్ ఆర్ ఎనఫ్ ఎంప్లాయ్మెంట్. దాని అంత చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు, ప్రజల్లో ఇది రావాలి. సో దానికి తగ్గట్టుగా ఏం చేయాలని ఈ సభ కొంచెం సీరియస్గా తీసుకొని దీన్ని ఒక అవగాహన అందరికి కల్పించుకొని మనందరికీ ఒక బలమైన బాధ్యతగా తీసుకుంటే దాన్ని ఇది మనం ప్రజల్లోకి 5 కోట్ల మంది ప్రజల్లోకి తీసుకెళ్ళచ్చు అధ్యక్ష. అది మీ ద్వారా కోరుకుంటున్నాం. బట్ నేను మీకు మాట ఇస్తున్నాను అధ్యక్ష, మేము ఇప్పుడు ఈరోజు రామ్కి ఒక్కదాని గురించి చెప్పారు, మాకు 100 ఉన్నాయి అధ్యక్ష. ఇలాంటి నేను ఒక 25-50 చెప్పగలను యాజ్ ఆన్ టుడే. బట్ ద పర్పస్ విల్ బి డిఫీటెడ్. భయపెట్టడం పారిశ్రామికవేత్తల్ని, లేదంటే వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని మన ఏమేమి జరుగుతున్నాయో వాళ్ళకి తెలియజెప్పి వాళ్ళ ద్వారా చేయించడం. ఇప్పుడు ఇదే నాకు డెల్టా పేపర్ మిల్స్ మనకి మొన్న కూడా ఉన్నాయి. ఆక్వా ఈరోజు 25,000 ఇన్ని వేల కోట్ల ఆదాయం ఆక్వా ఇస్తుంది. అది ఎంత పొల్యూషన్ క్రియేట్ చేస్తుంది మాట్లాడాలంటే. కానీ ఇండివిజువలైజ్ చేయలేదు కదా, ఇట్ షుడ్ బి టోటల్ పాలసీ. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు దీన్ని ఈ ఒక్క ప్రశ్నతో ఒక్క పోటుతో కాకుండా విస్తృత స్థాయిలో మీరు ఒక రోజు దీని మీద చర్చించి, పొల్యూషన్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ లైఫ్. పొల్యూషన్ జరిగితే మనం ఎంత డబ్బులున్నా ఎంతున్నా ఆనందంగా బతకలేని పరిస్థితులు, మాస్కులు పెట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి భవిష్యత్తులో. అలాగే ఉన్నాయి యాజ్ ఆన్ టుడే. మీరు దీని మీద ఒక నోట్ చేయండి అధ్యక్ష. ఒక విస్తృత స్థాయి ఒక అసెంబ్లీ ఒక సభ జరగాలి దీని మీద. ఆ రోజు వచ్చేలోపు మేము ఏమేం చేసాం ఈ రోజు గౌరవ శాసనసభ్యులు లేవనెత్తిన అంశాలన్నిటికీ నేనే ప్రత్యక్షంగా వెళ్ళి ప్రతిదీ నేను పరిశీలించి నేను దాని మీద సరైన మీకు ఒక నివేదిక అందజేస్తాను. నేను మీకు హామీ ఇస్తున్నాను.